బిడ్డలం ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనకందరికీ తెలుసు. ఈ పాలమూరు గడ్డలో మరి ఏ రకంగా అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో అవినాభావ సంబంధం ఉంది. పాలమూరు గడ్డ బీజేపీకి గట్టిగా చెప్పాలి. పాలమూరు గడ్డ కాషాయ జెండా, పాలమూరు అండ కాషాయ జెండా, రెండు చేతులు బిగించి చెప్పాలా. పాలమూరు గడ్డ, పాలమూరు గడ్డ, పాలమూరు గడ్డ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ నరేంద్ర మోడీ, జిందాబాద్ నితిన్ నబీన్ జీ, జిందాబాద్ నితిన్ నబీన్ జీ. వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, ఇటీవలనే జాతీయ అధ్యక్షులుగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద పాలమూరులో ఉన్నటువంటి బీజేపీ అడ్డ మీద కాషాయ జెండా ఎత్తుకొని రోజు వారు మన పాలమూరు పట్టణానికి రావడం జరిగింది. వారికి నా తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజానీకం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. నేను తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాము. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డ మీద మరింతగా బీజేపీ గ్రామ గ్రామాన ఎగరేస్తామని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారికి విశ్వాసం ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అభయ్ పటేల్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆశీష్ ఎల్లార్ గారు, అశోక్ జీ, విజయ వెంకటనారాయణ రెడ్డి గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, నాగురావు గారు, ఆచార్య గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మరి మనకందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ పాలమూరు నుంచే ప్రారంభిస్తాం. అది ఎడ్లబండ యాత్ర కానీ, తెలంగాణకి రాదు, తెలంగాణ ఉద్యమం అయిపోయిందన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పోరు యాత్ర కూడా మక్తల్ కృష్ణా గ్రామం, మరి కృష్ణా నది తీరం నుంచి కృష్ణమ్మ యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచే తెలంగాణ యాత్ర ప్రారంభించాం. అది ఏ రకంగా విజయవంతమైందో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ప్రభుత్వం మీద మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామో మనకందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిన్నటి రోజే సాయంకాలము విడ్రాల్స్ పూర్తి అయిపోయినాయి. మరుసటి రోజు జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఈ పాలమూరు గడ్డ మీదకి వచ్చి బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనానికి ఈ రోజు వారి శంఖం పూరిస్తా ఉన్నారు. తప్పకుండా మీరందరూ కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు, కార్యకర్తలందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా మరి ఈ యొక్క పార్లమెంట్ సీటు 2 సార్లు మనం ఇప్పటికే గెలిచాం. ఇప్పుడు మన నాయకురాలైనటువంటి అరుణమ్మ గారు ఏ రకంగా మీరు అందరూ ఆశీర్వదించి కష్టపడి మరి ఊరూరా విజయం సాధించి వారి ఇక్కడి నుంచి పార్లమెంట్ పంపారు. నేను పాలమూరు ప్రజానీకాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా ఇక్కడ ఎంపీ గెలిచాము. అంతేకాదు ఇక్కడ నుంచి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పాలమూరు నుంచి గెలిచాము. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నారాయణకి అనేక సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్ గా మనం గెలుస్తా ఉన్నాం. పక్కన ఉన్నటువంటి మక్తల్లో కూడా మున్సిపల్ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా సభలకు జెండా పట్టుకొని గెలిచాము. అదేవిధంగా ఆమంగల్లో కూడా మనము ఏ రకంగా స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ గెలిచిందో మీకందరికీ తెలుసు. అదేవిధంగా మున్సిపల్
వనపర్తి వైస్ చైర్మన్ గా, పాలమూరు టౌన్ లో నడిగడ్డల వైస్ చైర్మన్ గా కూడా ఇదే మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగిరేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం ఉధృతం జరుగుతున్నప్పుడు ఇదే పాలమూరు గడ్డ మీద